పులి నుంచి జింక తప్పించుకోవచ్చు, పాము నుంచి కప్ప తప్పించుకోవచ్చు, కానీ సచిన్ హెగడే నుంచి ఒక క్రిమినల్ కూడా తప్పించుకోలేడు. సార్ 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 శ్రీనగర్ కాలంలో మర్డర్ జరిగింది సార్. పద. ఏంటి షిట్ అన్నావు? శవాన్ని చూసినప్పుడు సినిమాలో అలాగే అంటారు కదా సార్. ఇది దారుణమైన హత్య సార్. ఇది హత్య కాదు, మరి ఫుల్ గా తాగి కిక్కులో వాడికి వాడి పొడుచుకొని చచ్చాడు. ఇది ఆత్మహత్య అని మీరెలా చెప్పగలరు? నేను శవం ఎక్స్ప్రెషన్ ని బట్టి హత్యో ఆత్మహత్య చెప్పగలను. అదేలా సార్? వీడు ఫుల్ గా తాగాడు, బతికితే ఏంటి పోతే ఏంటి, బొంగులో జీవితం కసక్క తాగి అలా ఎక్స్ప్రెషన్ పెడితే వాడికి వాడు చచ్చినట్టు. పెళ్ళాం పెట్టే టార్చర్కి చచ్చాడు అనుకో, ఇలా నాలుక బయట పెట్టి చచ్చినట్టు. నాలుగు పెట్టి ఎందుకు చచ్చిపోతారు సార్? నాలుకతో చూసే రుచులే చూడరా, ఆడదాని రుచులు చూడకురా అని అందరికి చెప్పి ఇలా నాలుక బయట పెట్టి ఎక్స్ప్రెషన్ తో చేస్తాడు కదా. మరి లైవ్ ఫెయిల్ అయినాడు ఏ ఎక్స్ప్రెషన్ తో చచ్చిపోతాడు సార్? వాడు ఎక్స్ప్రెషన్ లేకుండానే చేస్తాడు. ఎందుకు సార్? ఉన్న ఎక్స్ప్రెషన్లని దాని దగ్గర పెట్టేసి వాడి దగ్గర ఏముంటుంది పెట్టడానికి? మీరు మామూలు సిఐడి కాదు సార్. అది నాకు తెలుసు, కానీ ఆ శవాన్ని వెనక తీసుకెళ్లి ఆ కేసు క్లోజ్ చేసి ఆ ఫైల్ కూడా క్లోజ్ చేసి. ఓకే సార్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. ఫైల్ క్లోజ్ చేస్తాను సార్. ఫైల్ ఓపెన్ చేయి. సార్ మీరే కదా సార్ క్లోజ్ చేసిమన్నారు. ఇప్పుడు ఓపెన్ చేయంటున్నానుగా. ఓకే సార్. పద పక్కింటికి దర్యాప్తుకి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ. ఇందాక లోపల వెళ్ళిన ఆవిడ మా ఆవిడ ఒకసారి బయటికి పిలవరా? మా ఆవిడ బయటికి పిలవడం నువ్వు ఎవరంటున్నాను? సిఐడి సచిన్ హెగ్డే. పక్కింట్లో హత్య జరిగింది. హత్యగా సార్? నువ్వు శవాన్ని ఫాలో అవ్వకు, నన్ను ఫాలో. నిన్న పక్కింట్లో ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. నిన్న పక్కింట్లో హత్య జరిగింది, మీ ఇంట్లో దర్యాప్తుకి వచ్చాను. పక్కింట్లో హత్య జరిగితే మా ఇంట్లో దర్యాప్తు ఏంటండి? దరిద్రంగాను. పక్కిళ్ళు కదా, మర్డర్తో సంబంధం లేకపోయినా పోలీసుల ప్రభావం ఉంటుంది. అర్థమైందా? నిన్న పక్కింట్లోంచి మీరు అరుపులు ఏమైనా విన్నారా? నాకేం వినపడలేదు. నాకు వినపడ్డాయి. నువ్వు పక్కకు జరుగు. అవును, మీ ఇద్దరు మధ్య ఈ గ్యాప్ ఏంటి? మీరే కదండి పక్క జరగమన్నారు. జరిగిన తర్వాత గ్యాప్ ఉండదా? ఈ గ్యాప్ కాదు, ఈ ఏజ్ గ్యాప్ ఏంటని అడుగుతున్నా. ఆయనకి బాగా ఆస్తుందని నన్ను ఇచ్చి కొట్టబెట్టేశారు. ఓ, ఆస్తి ఉంటే పిచ్చాక కూడా తమలపాకు అవుద్దన్నమాట. పిచ్చాక ఎవరండి? నాగబాబు ఉన్నాడు, చెప్తారు. పేరు కుమారి. ఓ 21 ఎఫ్? కాదండి, ఒట్టి కుమారి. నా మీద మీ ఫీలింగ్ ఏంటి? ఏమండి మా ఆవిడకి మీ మీద ఫీలింగ్ ఉండడం ఏంటి? దర్యాప్తు అన్నప్పుడు నా ఫీలింగ్ తనకు చెప్పాలి, తన ఫీలింగ్ నేను తెలుసుకోవాలి. దీన్నే దర్యాప్తు అంటారు. మీరు దర్యాప్తు చేస్తున్నట్లేదు సార్, మా ఆవిడని కబ్జా చేస్తున్నట్టుంది. వీడి ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే ఆ హత్య వీడే చేశాడేమో అనిపిస్తుంది గోపాల్ నాకు. సార్ కోడిని కోస్తుంటేనే నాకు చూడడం చాలా భయం సార్. నేను హత్య చేయడం ఏంటి సార్? ఏంటి గోపాల్ గారు? అందమైన పెళ్ళాన్ని చేసుకుంటే దర్యాప్తులు అలాగే ఉంటాయి. ఒకసారి మీ నంబర్ చెప్పరా? ఆవిడ నెంబర్ మీకు ఎందుకండి? ఎందుకు అడుగుతున్నారు మీరు? మీ ఆవిడతో నేను టచ్ లో ఉండడానికయ్యా. మా ఆవిడతో మీరు టచ్ లో ఉండడం ఏంటి? దర్యాప్తు కోసం. వీడు దర్యాప్తుకు సహకరించట్లేదంటే ఆ కేసుకి ఈ కేసుకి బాగా లింక్ ఉన్నట్టు కనిపిస్తుంది గోపాల్ నాకు. సార్ అర్థమైంది సార్. మీకు మా ఆవిడ నెంబర్ కావాలి, రాసుకోండి సార్. 9333. ఉండు. మీరు చెప్పండి. నేను చెప్తున్నాను కదా, మళ్ళీ మా ఆవిడ ఎందుకు? చిలక గొంతుకి కాకి గొంతుకి తేడా ఉంటుంది. కాకెవరండి? రోజా గారు నాకు చెప్తారు. 9333. ఓకే, ఐ విల్ టచ్ విత్ యూ అగైన్. నువ్వెందుకు ఇంకా ఇక్కడ నిలబడ్డావు? నాడు లోపలికి వెళ్ళి పడుకుందాం. ఏమండి? సిఐడి ఫోను. ఓనిలాకి కట్ చేయి. వేదావా ఇష్టమాడు వేదావ ఫోను వీడును. ఈడవుడే అర్ధరాత్రి పడి మళ్ళీ తలుపు కొడుతున్నాడు. ఆ సిఐడి అనుకుంటా. నా చేతులు అయిపోయాడు. ఏంటి ఎదబేడా కోళం ఏంటి అసలు? నమస్కారం సార్. ఆవిడ ఎక్కడ? బెడ్రూమ్ లో ఉంది సార్. సార్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతారండి సార్ దర్యాప్తు కోసం. బెడ్రూమ్ లో దర్యాప్తాడు సార్. ఏంటి సార్ గోపాలం గారు? అందమైన పెళ్ళాన్ని చేసుకుంటే దర్యాప్తులు బెడ్రూమ్ లోనే జరుగుతాయి. మీ ఆవిడని పిల్లు. కుమారి, ఓ కుమారి, బయటికి తగలడు. ఏంటి బంగారం, నేను ఫోన్ చేస్తే కట్ చేస్తావు? నువ్వు కట్ చేస్తే నేను ఎంత హట్ అయ్యానో తెలుసా? మా ఆవిడతో దర్యాప్తు చేస్తున్నారా? లవ్లీగా మాట్లాడుతున్నారా? నేను దర్యాప్తు లవ్లీగానే చేస్తాను. ఇలాగే ఉంటుంది నా దర్యాప్తు. చెప్పు బంగారం, ఫోన్ ఎందుకు కట్ చేసావు? నేను కట్ చేయలేదు, ఆయనే కట్ చేశాడు. నా ఫోన్ కట్ చేసింది నువ్వేనా?
వీడు నా ఫోన్ నే కట్ చేశాడంటే 100% ఈ హత్య వాడే చేశాడు గోపాల్. సార్ ఆ ఫోన్ కట్ చేయడానికి హత్యకి సంబంధం ఏంటి సార్? ఉంది. శవం చచ్చిపోయేటప్పుడు నీ ఇంటి సైడ్ ముఖం ఇలా పెట్టుకొని చచ్చిపోయింది. అలా ఎలా చచ్చిపోతుంది సార్? గోపాల్ ఆ శవాన్ని తీసుకురా. ఓకే సార్. ఇక్కడ కూర్చోబెట్టు. చూడు శవం ఎవరిని చూస్తుంది. ఆడు చూస్తున్న వైపు నేను ఉంచున్నాను కాబట్టి చూస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు చూడమనండి. ఆ టేపు ఉన్నది మళ్ళీ ఈ టేపు తిరిగింది ఏంటండి? అది చూడు. వెంకి పెళ్లి సుబ్బి సాగుకు వచ్చిందని నువ్వు చచ్చిపోయి నన్ను చంపుతావింట్రా, నువ్వు చచ్చిపోయి నన్ను చంపుతావింట్రా, వీడు చచ్చిన శవాన్ని ఇంతలా కొడుతున్నాడంటే వీడు బతుకున్నప్పుడు వాడిని ఎంతలా కొట్టి చంపుతాడు వీడు. రామ 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 రామ, ఈ హత్యకు నాకు ఏం సంబంధం లేదు సార్. అది తేలాల్సింది దర్యాప్తులో. అర్థమైందా? నువ్వు చేసిన నేరానికి నీకు శిక్ష ఏంటో తెలుసా? ఉరి శిక్ష ఎక్కుతావు. నేను కుమారి ముఖం చూసి ఎంతో కొంత నీకు శిక్ష తగ్గిద్దాం అనుకుంటే నువ్వు మళ్ళీ ఉరికమ్మ ఎక్కలా బిహేవ్ చేస్తున్నావు. మా ఆవిడ ముఖం చూసి నాకు శిక్ష తగ్గించడండి సార్? కొన్ని పాయిజన్ కి కొన్ని విరుగుడులు ఉంటాయి. నువ్వు చేసిన ఈ పాయిజన్ కన్ని పనికి మీ ఆవిడ నీకు విరుగుడు. అర్థమైందా గోపాల్? వీడికి శవాన్ని అప్పగించు. ఓకే సార్. ఈ శవం నాకెందుకు సార్? వాడు బతుకున్నావని శవం చేసింది నువ్వు. ఇప్పుడు శవం ఎందుకు సార్ అంటావు? శవానికి సారీ చెప్పు. శవానికి సారీయా? ఏంటండి గోపాలం గారు? అందమైన పెళ్ళాన్ని చేసుకుంటే శవానికి కూడా సారీ చెప్పాలా? కుమారి, ఈ కేసుకు సంబంధించి కొన్ని క్వశ్చన్లు అడగాలి మిమ్మల్ని. మీరు నాతో రండి. ఎక్కడ తీసుకెళ్తున్నా పిల్లల్ని? ఎవరు లేని చోటికి. ఎందుకు? దర్యాప్తు కోసం. ఈ కేసులో మొత్తం దర్యాప్తు చేసేంత వరకు మీ ఆవిడ నాతోనే ఉండాలి. మరి శవం నీతో ఉండాలి. ఏంద్రా నువ్వు చచ్చిపోవడం కాదు కానీ నన్ను సంకరం ఎత్తుకున్నావు. ఆవిడేమో మా సావిని సంకరం పెట్టుకుపోతున్నాడు దరిద్రుడా. ఇందాక నుంచి కొట్టి చంపుతున్నావు. చచ్చిపోతే ఎవరా బాధ్యుడు? నువ్వు చచ్చిపోలేదా? ఏంటి బొంగు చచ్చేది? మరి శవన్ డ్రామా ఏంట్రా? లేకపోతే ఒక్కరోజు నీ పెళ్ళాన్ని చూస్తే బండబూతులు తిడతావా? పెళ్లి పెటాకులు లేని వెధవా అంటావా నన్ను? ఇప్పటి నుంచి నీకు పెళ్లి పెటాకులు లేని వెధవలా నువ్వు బతకాలి. గోపాలం గారు, ఆడు చచ్చిపోలేదు సార్, బతికే ఉన్నాడు సార్. ఆడు సచ్చినా బతికినా అందమైన పెళ్ళాన్ని చేసుకున్నావు కాబట్టి దర్యాప్తులు ఇలాగే ఉంటాయి. పక్కింటోడు శవంలా యాక్ట్ చేయడం ఏంటి? ఆ సిఐడి గాడు శమ్మక్ చంద్రలాగా పక్కింటోడు పిల్లని ఎత్తుకుపోవడం ఏంటి? ఏంటి గోల్ నాకు? ఆడి సిఐడి కాదు, శమక్ చంద్రయే. మరి ఈ గెటప్ లో వచ్చాడేంటి? ఆడి సింక్ అవ్వాలి కానీ ఏ గెటప్ అని వేసేస్తాడు. అమ్మో, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఆడవాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తే ఇదే జరుగుద్ది. చాలా లేట్ గా తెలిసిన నాకు బాబు గారు. నేను పెళ్ళైన సన్యాసిని. పెళ్లిలో ఏదో విషయం ఉందని పెళ్లి చేసుకున్నా. అందరూ అంతే. పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది పెళ్ళామే ఒక విషయం అని. కృష్ణుడు కొండనెత్తితే నేను పెళ్లి చేసుకుని మా ఆవిడని ఎత్తలేనా అనుకున్నా. పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది ఆ కొండ కంటే ఈ బండే బరువు. అందుకే ఈ పెళ్ళామే వద్దురా నాయనా అనుకుని కాశీకి వెళ్ళిపోయి ధ్యానం చేసుకున్నా. ఎంత ధ్యానం చేసిన కళ్ళలో మా ఆవిడే తిరుగుతుంది. ప్రేమ తిన్న దెబ్బలు అలాంటి. ఏం చేస్తాం సార్, దాన్ని ఒక్కసారి చూసేసి వెళ్దామని ఇదిగో మారి వేషంలో వచ్చా. కానీ నాగబాబు గారు, కలికాలం ఏంటంటే నా ఇంటికి నేను ముష్టిగా రావడం. ఇలాంటి సిచ్యువేషన్ ఏ మగాడికి రాకూడదు సార్. భవతి భిక్షాందేవి. చేతులు ఖాళీలో వెళ్ళరు. చేతులు కాళ్ళంత పని నువ్వేం పిక్తున్నావు లోపల, బయటికి రా. దేవుడు నడిచింది. భవతి భిక్షాందేవి. ఓ సన్యాస, ఎందుకు అలా అరుస్తున్నావు? అయినా చేతులు కాలేవని ఒకసారి అర్థం కదా. నువ్వు ఇంకా మారలేదా? ఇంటికి గోడకు పెయింట్ ఇంకా మార్చలేదా అంటున్నా. పెయింట్ లేదు, జీన్స్ ప్యాంటు లేదు. అయినా వచ్చిన విషయం ఏంటో చెప్పు. భవతి భిక్షాందేవి. ఓ నేను భిక్షమైన డైరెక్ట్ భోజనం పెడతాను ఇంట్లోకి రా. వచ్చిన ప్రతి వాళ్ళకి ఇంట్లో తీసుకెళ్తే ఆస్తి సంక్రాంతిస్తామని చూస్తున్నావు నువ్వు. అదే అదే మొగుడు ఆస్తి కదా, కొద్దిగా చూసుకొని ఈ చెయ్యి అంటున్నా. ఆ దొంగతో వచ్చిన పేరు ఇంకోసారి ఎత్తావనుకో నువ్వు సన్యాసం అని కూడా చూడని చెప్తున్నా. వాడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడో, వాడు నా చేతితో ఎప్పుడు కసి తీరా చంపుతామని వెయిట్ చేస్తున్నాను నేను.
ఆల్రెడీ పెళ్లి చేసుకొని సగం చచ్చాడు, ఇంకేం చంపుతావు అని. ఏంది వా చచ్చేది? ఇంట్లో ఉన్న చెట్టునే సరిగ్గా చూసుకోకుండా ప్రపంచంలో ఉన్న అన్ని చెట్లను తాకుతున్నాడు వాడు. అవును, వాడు ఫారెస్ట్ ఆఫీసర్, మరి అన్ని చెట్లకు నీళ్ళు పోస్తాడు. అయినా వాడు టార్చర్ తట్టుకోలేక వెళ్ళిపోయాడు. అయినా నీకెలా తెలుసు? అదే దివ్య దృష్టి. మేము సన్యాసులం కదా, అవన్నీ మాకు దరిద్రాలు ఏంటో మాకే కనబడుతుంటాయి. ఇప్పుడు ఎప్పుడు మొగుళ్ళ చూసావు నువ్వు? ఎప్పుడు ఇంటి పని చేసావా? ఎప్పుడు ఇంటి ముందు ముగ్గేసావా నువ్వు? నాకేమో నడు నొప్పి, ఇంటి ముందు ముగ్గేలా నీ తమ్ముడు పెళ్లిలో భారత్ లో చిక్ని చమేలి అని డాన్స్ చేసినప్పుడు నడుము నోయలేదా? ఇప్పుడు మొగ్గేస్తున్నట్టు వచ్చిందా? ఆ విషయం నా కళ్ళతో చూసా. అదే సన్యాసులం కదా, మాకు దివ్య దృష్టి అన్ని కనిపెడతా. దరిద్రాలంటే మాకే కనిపెట్టేస్తాయి. అదేంటో మరి. మాత, ఈ మగుడు చాలా మంచోడు మాత, ఎందుకు వాడి మీద కస్సు బుస్సు అంటావు? వాడు మంచోడేంటి? ఇద్దరు పిల్లల్ని కానీ నా ఒళ్ళో పడేసి వాడేమో దేశాటానికి పోయినాడు. వాడు మంచోడా? ఇద్దరు పిల్లలంటే ఒకడేగా, తర్వాత ఇంకొకటి పుట్టాలి. ఎలా పుడతాడు అంటున్నా? ఎలా పుడతాడు? అయినా నాకిద్దరు పిల్లలంటే నువ్వెందుకు అవ్వక అవుతున్నావు? నువ్వు ఎవరితో వాక్ చేసుకుంటే అవ్వక ఏం చేయాలి? ఇద్దరు పిల్లలేంటి? వాడి పాటికి వాడు విత్తనాలు చల్లెళ్తే పంటలు పండవా? వాడు నావాడే అన్నమాట. అయినా నాకిద్దరు పిల్లలంటే నువ్వెందుకు టెన్షన్? అదే సాటి మగాడి బాధ సాటి మగాడికి తెలుస్తుంది. నా అడిగా అక్క కొంచెం కందిపప్పు ఉంటే పెట్టవా? ఈ పక్కన మొండిది ఇంకా పప్పుకు ఉప్పుకు రావడం మాలేదా? ఇంకా మాలేదా? ఇన్నేవారక్క సన్యాసి పని చేసి పిల్లాన్ని పోషించడం చేతగాక ఇంటింటి తిరిగి ముద్ద అడుక్కుంటుంటాడు. అయినా దారిన పోయేవాడికి ఇంత ముద్దేసి పంపించక వీడితో మాట్లాడేంటక్క? ఏంటే పప్పుకు ఉప్పుగా ఇంటికి వస్తుంటాయి, ఇదేమన్నా కిరాణ్ షాప్ అనుకుంటున్నావు వీళ్ళు? అవును, నేను కందిపప్పుకి వస్తున్నాను, నీకెలా తెలుసు? దివ్య దృష్టి సన్యాసులం కదా, అవన్నీ ఏంటో మాకే కనబడుతుంటాయి. ఇదిగో కందిపప్పు. అక్క ముందు నేను ఇక్కడి నుంచి పంపించే అక్క. ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. సరే కానీ పిల్లలు ఎలా ఉన్నారు? నా పిల్లల మీద నీకెందుకు అంత కాన్సన్ట్రేషన్? అంటే పిల్లలు దేవులు చల్లని వాళ్ళే ఉంది కదా, అందుకోసం అడిగాను. వాళ్ళకే బంగారాల్లా ఉన్నారు. అవునా? సూపర్. అయితే సరేగా నానా వచ్చేసావా? ఇంకా మీ నాన్న చచ్చిపోలేదా? ఇంకా వాడి వల్లే, ఇల్లు వల్ల దరిద్రం పట్టింది వాడి వల్లే. ఏరా నీకు సాగు రాకపోతే ఎక్కడ మందు తాగి చావచ్చుగా? ఏంటి ఈడెవడు బేటి? నా అల్లునే 3 చెర్ల నీళ్ళు తాగిచ్చిన ఈడు నన్ను చావమంటండి. తాగిపిస్తావు 3 చెర్లు నీళ్ళు తాగి నీ అల్లుడు వచ్చి నీ పుంగిపు కలగొడితే ఏం చేస్తావు? నా అల్లుడు ఎప్పుడో సునామీలో కొట్టుకుపోయినని చెప్పి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కూడా తీసుకున్నా. వానికి డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన. అంటే బతుకున్నా అని పిండాలు పెట్టేస్తారా మీరు? వానికి పిండం పెట్టకపోతే తర్వాత నాకు గండం అని పిండం పెట్టేసా. అయినా నా అల్లుడు బతుకున్న సంగతి నీకెలా తెలుసు? దివ్య దృష్టి ఆ దరిద్రాలు సన్యాసులం కదా, మాకే కనబడుతుంటది. అర్థమైందా? అక్క కొంచెం మంచినీళ్ళు ఉంటే ఇస్తావా? దరిద్రపు మళ్ళీ వచ్చేసింది ఇది. బేటి ఒక మంచి నూనె కర్మ బేటి, పసుపు ఉప్పు కారం అన్ని తీసుకెళ్ళి బేటి. అయ్యా సొమ్మ అనుకుంటున్నావు నన్ను ఇవ్వడానికి? అయ్యా సొమ్మ నా అల్లుడు సొమ్ము దానం చేస్తుంటే నీకెందుకంత బాధ? అంటే ఒక మగాడి బాధ ఒక మగాడికి తెలుస్తుంది కాబట్టి అలా ఓవర్గా బాధపడుతున్నావు. నువ్వు ఓవర్ చేయట్లేదా? నేను ఎప్పుడు ఓవర్ చేసా? ఇందాక సంక్రాంతికి కోడి పందాలు ఎన్ని డబ్బులు పోగొట్టావు కూతురు దగ్గర తీసుకెళ్ళి? 3 లక్షలు. నీ అయ్యా సొమ్మా? నా అల్లుడు సొమ్ము. అయినా నేను 3 లక్షలు పోగొట్టుకున్నాను సంగతి నీకెలా తెలుసు? దివ్య దృష్టి. సన్యాసులం కదా, దరిద్రాలేంటో మాకే కనబడతాయి. బేటి నాన్న ఈ సన్నానికి ఒక ముద్దేసి పడేసి నేను వెళ్ళను. అదే ఆ ముద్ద వేస్తే అది తినేసి వెళ్దామని. ఇచ్చేయి పట్టు ముద్ద ఇంక పో. బేటి ఎన్ని రోజులని ఇలా ఒంటరిగా ఉంటావు బేటి? ఒక మంచి సంబంధం చూస్తా, పెళ్లి చేసుకో బేటి. ఇష్టమే నా ఇష్టం. చెప్పుతో ఒకరు పెట్టుకుంటా పెళ్లి ఇంకో పెళ్లి ఎలా చేసుకుంటావు? నా మొగుడు బతుకున్న విషయం నీకెలా తెలుసు? దివ్య దృష్టి మేము సన్యాసులం కదా, అవన్నీ మాకే కనబడతాయి నా దరిద్రాలు. అందుకని అయినా నా మొగుడు లేకుండా నేను ఎలా ఉంటాను? వాడు మూసుకొని ఉన్నాడు కదా, నువ్వు కూడా మూసుకొని ఉండు. ఒకసారి ఈత నేర్చుకున్న తర్వాత ఒడ్డున ఉండలేవు. ఈత వచ్చని చెప్పి 24 ఈదద్దు, అర్థమైందా?
అయినా పెళ్ళంటే నా మొగుడు బాధపడరు కానీ నువ్వెందుకు బాధపడుతున్నావు? అంటే సాటి మగాడి బాధ సాటి మగాడిగా తెలుస్తుంది కదా అందుకని. అక్క అక్క కొంచెం గ్రైండర్ ఇవ్వవా? గ్రైండర్ కావాలని గ్రైండర్ కావాలని మెంటల్దానా? ఎప్పుడు ఒక పక్కింటి ఇంటి మీదే పడి బతుకుద్ది, ఈడేమో వాడు కూతురు మీద పడి బతుకుతా, ఇదేమో మొగుడిని బదిలేసి బతుకుద్ది. కానీ నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? అందరిలో ఒక ముద్ద తిని బతుకుతున్నావు. దానికి కారణం ఎవరు? నువ్వు, నీ అయ్యా. ఏంటి? ఈ దరిద్రుడి వల్లే. నా వల్లనా? ఆ, నన్ను ఎక్కడ బయటికి పంపించారు? వెళ్ళ ఫస్ట్ వెళ్ళు. నువ్వెవరు నన్ను బయట పంపించడానికి? ఇంటికి అల్లుడిరా? అల్లుడు నీకోసం తిరగని ప్లేస్ లేదు, వెతకని చోటు లేదు తెలుసా? అప్రాని మీ వల్ల నేను దేశాలు తిరగని దేశం లేదురా దరిద్రుడా. ఇంకోసారి వచ్చి నరికి పోగులు పెడతానేమో అనుకుంటా. బేటీ నేను మళ్ళీ రాకు, నువ్వు చచ్చాక మేమిద్దరం వస్తాం. ఇదేది? ఏమే మొగుడు పోయాడని బాధ ఉందే నీకు? ఎందుకు లేదండి, నేను ప్రతిరోజు బాధపడతానండి. నాకు పతియే ప్రత్యక్ష దైవం అండి. మీరు మామూలు కాదే, మీరు మా సహజ నటులు అందరు మీ నటనంతా మీ బ్లడ్ ఆడవాళ్ళ బ్లడ్ లోనే ఉంది. సహజ నటులు అందరు చేస్తుందా మీరు? ఇంకా పోలేదు నాన్న. నేను పోడు కాదే, నిన్ను హిమాలయకు పంపిస్తా. అరే నేను కాదురా పోవడం, నీ కూతురు హిమాలయకు పంపిస్తాను ఇప్పుడు. నువ్వు మూసుకొని వెళ్తే తెలుస్తుంది అక్కడ ఏంటి అనేది, ఎలా ఉంటది అనేది. అక్కడ వెళ్ళి ఇది ఇక్కడ నుంచి నా పెళ్ళం కాదు కదా, ఒక ఆడది నా ఇంటి ముందు నా యాక్సెప్ట్ చేయను. నువ్వేంటి ఇక్కడ నా గుమ్మ ముందు కూర్చున్నావు? నువ్వేంటి నా గుమ్మ ముందు కూర్చున్నావు? బయటికెళ్ళు. నువ్వు కూడా ఆడదానివేగా కాదా? అవునా కాదా? బయటికెళ్ళు. ముందు బయటికెళ్ళదు, ఎవరు నాకు కనబడడానికి వీల్లేదు. అరే పాట అయ్యరా, అరే ఆ పాట నేను ధైర్యంగా చేస్తాను. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం. ముగ్గురం అన్నదమ్ములు కలిసి ముగ్గురు చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాం రా. అవునన్నయ్య. రండి అందరం కలిసి నాన్నగారి ఆశీర్వాదం తీసుకుందాం. నాన్న నువ్వు చెప్పినట్టు మీ ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఒకేసారి పెళ్లి చేసుకోవాలరా అన్నావు. వాళ్ళిద్దరికంటే 10 సంవత్సరాలు పెద్దోడైనా ముగ్గురం కలిసి తమ్ములతోనే పెళ్లి చేసుకున్నాం నాన్న. సంతోషం. ఏంటండి ఫోటోతో మాట్లాడుతున్నారు? మా నాన్న ఆత్మ నాకు తప్ప ఎవరు కనపడదు కదా. అది అంతేలే. నాన్న నీ కోడలు ఎలా ఉన్నారు? కత్తిలా ఉన్నా నాన్న చాలా బాగున్నారు అంటున్నాను. ఇంకా కసకలా ఉన్నారు లేదు. ఏమండి, ఇక నుండి మన జీవితం ఒక కృష్ణకాంత్ పార్క్ లా, ఒక ఇందిరా పార్క్ లా, ఒక సంజీవయ్య పార్క్ లా ఉండాలండి. ఇదేంటన్నయ్య పార్కులు మొత్తం పేరు చెబుతుంది. నేను చెప్పింది పార్కులోని చెట్ల పచ్చగా ఉండాలని. ఓహో అలానా? అరే ఈ రోజు మన శోభనం మన జీవితానికి ఓ మధుర జ్ఞాపకంలా ఉండాలరా. అవునన్నయ్య. వెళ్ళండి. ఓ ముగ్గురికి ఒకే రోజు శోభనమా? అవును సార్. సూపర్. నిన్ను చేసుకోవడం నా జీవితానికి ఓ మధురమైన అనుభూతి. కొంచెం మీరు యువతలు లాగరా, మాకు కనపడతలేదు. మీరు కనబడట్లేదా? కనపడతలేదు. కావేరి అక్క ఒక్క నిమిషం అండి. చెల్లి ఏమైంది? నేను పాల గ్లాస్ తీసుకొని లోన్కి వెళ్ళాను కదా, ఏమైందిరా? పాల గ్లాస్ పెట్టుకుని గదిలోకి వచ్చింది కదా, జస్ట్ చూసాను అంతే. ఎలా చూసావురా? అరే దరిద్రుడా, పాత సినిమాలో రాజనాల్లా చూస్తే భయపడక ఏం చేస్తుందిరా అది? అరే ఫస్ట్ కూర్చోబెట్టుకోవాలి, దాని తర్వాత మాట్లాడాలి, దాని తర్వాత ఫ్రెండ్షిప్ చేయాలరా. ఇవన్నీ చేస్తే తెల్లారిపోద్దు కదన్నయ్య. చూసి భయపడతావరా? పనికి పని లేదా? ఏమైంది? భయం వేస్తుంది అక్క. భయమా? దేనికి? పాల గ్లాస్ పట్టుకుని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా? ఏం చేసావురా? పాట పాడాను అంతే. ఏం పాట పాడావురా? నువ్వు పాట పాడుతుంటే మేమే భయపడి తెస్తున్నావురా ఇక్కడ. అరే బెడ్రూమ్ లోకి వెళ్తే తన మెలోడీ సాంగ్ పాడాలరా, కానీ కాశ్మీరా సాంగ్ పాడుతామంటారా? పనికి మాలని చేతవా? ఎక్కడ తగిలారా నాకు? ఏమండి, మా చెల్లెళ్ళిద్దరు చాలా భయపడ్డారండి. నేను ఈ రోజు నా దగ్గర పడుకోబెట్టుకుంటాను, ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం. మొత్తానికి నీది కూడా తప్పెట్టేశారు.
వెదవల్లారా ఎప్పుడు ఏం చేయాలో తెలియదు. పెద్ద పెద్ద చదువులు చదివారు ఎందుకురా సంకనాకడానిక? ఆకలితో ఉన్నవాడికి బిర్యానీ ఒకేసారి దొరికినట్టు మొత్తం బిర్యానీ ఒకేసారి తినేదిరా. ఒక్కొక్క ముద్ద ఒక్కొక్క ముద్ద ఒక్కొక్క ముద్ద తినాడురా పనికి మాల వెదవల్లారా. పెళ్ళం ఎక్కడికి పోతురా? ఎక్కడికి పోద్ది పెళ్ళం? ఎక్కడికి పోతురా? గార్దుల్లారా గార్దుల్లారా. ఇన్నిసార్లు వేస్తున్నాడు ఏంట్రా? బాగా డిస్టర్బ్ అయినట్టున్నారా రే. ఎక్కడ తగిలారా నాకు తమ్ములుగా? ఎన్ని ప్లాన్స్ వేసాడో పాపం, అన్నిటి మీద నీళ్ళు చల్లేసారు. అన్నయ్య వచ్చి తల దగ్గర కూర్చున్నాడు రా. మధ్యలో వచ్చి కూర్చున్నా మాట్లాడకరా. గాడిదొచ్చి మేసే గాడిని చెడగొట్టిందట. అలా ఉందిరా మీరు నాకు చేసింది, అలా ఉంది మీరు నాకు చేసింది. అయినా మిమ్మల్ని కాదురా, మనల్ని ముగ్గురు కన్నాడు చూడు మల్లె పూల కనకాంబరం. అరే ముగ్గురికి ఒకేసారి పెళ్లి చేసుకుని ఎలా అంటావురా నువ్వు? కొద్దిగైనా నా మీద జాలి కలగలేదా? కొద్దిగైనా నా మీద జాలి కలగలేదా అని అడుగుతున్నాడు రా నీకు దరిద్రుడా. వాడు నాన్న కూడా వేసుకుంటున్నాడు రా. మాట్లాడితే మళ్ళీ తొక్కుతారా, నువ్వు పడుకో. అరే పోయేటోడి పోక పోయేటోడి పోక ఎందుకురా నీకు? చివరి కోరికలు ముందు కోరికలు. నిన్ను మా పెద్దోడు బాగా డిస్టర్బ్ అయినట్టున్నాడు. అవడరా అవడా. అమ్మో ఇది ఫ్రస్ట్రేషన్ పాడుగా చంపేస్తాడంటే. తెల్లవారుజామున 5 గంటలకు బ్రదర్స్ అంటే పరుచూరు బ్రదర్స్ లా ఉండాలరా, పనికి మాల బ్రదర్స్ లా ఉండకూడదురా. పనికి మాల వెదవల్లారా. అన్నయ్య ఏంట్రా పొద్దున 5 గంటలకు లేచి తిడుతున్నాడు? మనకంటే 10 సంవత్సరాలు పెద్దోడు కదా, ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉంటది. నువ్వు మూసుకొని పడుకోరాడు ఎన్నాడంటే తోడతాడు. అడ్డగాడుతలా ఎలా పడుకున్నారో చూడు వెదవలు వెదవలు. ఇంకా తమ్ముళ్ళని పెద్ద ఇది ఇతర ఎలా వస్తుందిరా మీకు? ఆ మాత్రం తన్నాల్సిందే. దరిద్రుడా అంత ఫ్రస్ట్రేషన్ ఏంట్రా నీకు? దరిద్ర ఒక రాత్రిగా పోయింది. లైఫ్ లో మొదటి రాత్రి రాదు కదరా పాపం. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా. అమ్మా పాలు పోయి. ఏంటి సార్ కళ్ళు బాగా ఎర్రబడినట్టున్నాయి, ఏంటి సంగతి? కళ్ళు ఎరుపెక్కిందంటే ఒకటే కారణం ఉండదురా, అదే కారణం ఉండదు. చాలా కారణాలు ఉంటాయి. ఎక్కడి నుంచి ఏవండి ఏవండి? ఏంటి? సారీ అండి, ఏమనుకోకండి. అన్నయ్య రాత్రి జరిగిన దానికి నేను కూడా చింతిస్తున్నాను అన్నయ్య. అరే చింతిస్తున్నాను చింతకాయ పచ్చడి చేస్తున్నాను కాదురా. మా ఇద్దరు కంటే మా అన్నయ్య 10 సంవత్సరాలు పెద్దోడే. అదొక్కడి గుర్తుపెట్టు సార్. అర్థమైందా? వెళ్ళండి. రావే రాలేరు. మరుసటి రోజు రాత్రి. కావేరి ఏంటండి? నిన్ను చేసుకోవడం నా జీవితంలో తీయని అనుభూతి. నాకు కూడా అండి. ఇప్పటి వరకు ఏమైనా నేను కన్నెత్తి కూడా చూడలేదు. నేను కూడా అండి. ఈ ద్రాక్ష పండు తిన. ఏమేం చెల్లి? పాల గ్లాస్ పట్టుకొని లోనికి వెళ్ళానా, నీ అక్క నువ్వు లోనికి రావే నా చేయి పట్టుకొని మంచం మీద పడేసాడక్క. వామో అరే మల్లెపూలు కనకాంబరం, చిన్న కొడుకుకి శోభరం గురించి ఇంత అవగాహన లేకపోతే ఎలా నాన్న? ఏంటి నాకన్నా ఈ టార్చర్ నాకు? అరే పెద్దోడా, నువ్వు శోభన్ బాబులా క్లారిటీగా ఉన్నావు, వాళ్ళు గిరిబాబులా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. దేవుడా మళ్ళీ ఇక్కడ కాల్తుంటే మరి కంపారిజన్ పగలిపోతుంది ఏమనుకుంటున్నావు? అక్క అక్క ఏమైంది? అక్క భయమా? దేనికి? పాల గ్లాస్ పట్టుకొని లోపలికి వెళ్ళానా, ఆ, డోర్ వేసేసి ఈ రేజ్ నువ్వు నా చేతిలో అని అన్నాడక్క. ఏమండి? ఏమండి మా ఇద్దరు చెల్లెలు భయపడ్డారు, ఈ రోజు రాత్రి ఇంకేం వద్దండి ఏదో తర్వాత చూసుకుందామండి అనేగా నువ్వే చెప్పే డైలాగు. థ్యాంక్స్ అండి నా డైలాగ్ తీసుకున్నందుకు. మీరు పదండి. దొంగ సచ్చినోడా, ఏం చేస్తున్నావు నా ఇద్దరిని అలా ఎందుకున్నావురా? అరే పనికి మాలిన వెదవల్లారా, ఒకసారి బయటికి రండిరా. ఏమైందిరా? వన్ టైం ఫసాక్. అరే నా జీవితంలో మీరిద్దరు విలన్లా తయారైపోయారా. తెలుగు సినిమాల్లో చాలా శోభనం సీన్లు ఉంటాయిరా, ఆ సినిమాలైనా చూడండి రా, లేకపోతే యూట్యూబ్ లో దొరబాబు వీడియోలైనా చూడండి రా. ఒకసారి నీ చెల్లెని తీసుకొని బయటికి రా, వాళ్ళ పిల్లని వాళ్ళ దగ్గర పంపించు, తీసుకెళ్ళండి రా. దూరంగా నడు, దగ్గర నడు. నీకు పగులు ఇప్పుడు ఏమన్నా అయితే దేవుడా
ఏంటండి డైలాగ్ చెప్పరు? బొంగులో డైలాగ్ నాకు కలిసి రావట్లేదు అసలు. అక్క అక్క డైలాగ్ కలిసి రాకపోయినా నీ చెల్లెలు మాత్రం వస్తుంది. ఒక్క నిమిషం. ఏమైంది? ఏదో చెప్తావుగా, కొరికారో గిల్లారో గిచ్చారో చెప్తారు, ఏం చేశారో చెప్పు. మీ తమ్ముళ్ళు మాతో ఏం మాట్లాడకుండా బాత్రూమ్ వెళ్ళి మూలలో కూర్చున్నారు. మూలలో కూర్చున్నాడు. నాన్న ఇటు తిరుగు. మూలను కూర్చోవడం ఏంటి నాన్న? అరే వెదవాళ్ళు బయటకు రాండి ఒకసారి. ఎందుకురా వాళ్ళతో మాట్లాడట్లేదు? వాళ్ళని ఏం చేసినా ఏదో ఒకటి అవుతుంది అన్నయ్య, అందుకే ఏమీ చేయకుండా ఒక మూల కూర్చున్నావు. ఎక్కడ తగిలావురా? నీకు మాత్రం అన్ని బాగా చేసుకొని వెళ్ళావు దరిద్రుడు. నాకు మాత్రం కండిషన్లు పెట్టావు. నేను చేసినా చేయకపోయినా ప్రభావం నా మీద పడుతుందిరా. వాళ్ళకి తీసుకెళ్ళండిరా, నీకు దండం పెడతాను. రావే ఏదో ఒకటి. నువ్వు వస్తావా రావా? పదండి. 15 సంవత్సరాల తర్వాత అక్క 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 15 సంవత్సరాలుగా శోభనం అవ్వలేదు. 15 సంవత్సరాల నుంచి అక్క అక్క అని చెప్పి నా సంసారాన్ని బొక్క పెట్టేశారే. అందరు బాగున్నా. ఎవరికైనా వాళ్ళ నాన్నకి మిమ్మల్ని కాదే, మిమ్మల్ని ఎందుకంటాను నేను? ఈ దరిద్రుడు 10 సంవత్సరాలు పెద్దోండి కదా, ఆ మాత్రం కూడా కనికరం 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 లేకుండా నిన్ను ఇలా కాదురా, నిన్ను వీడు చచ్చిన నేను చంపేస్తాడు. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రాజారాం గారు థ్యాంక్ యూ సో మచ్. నన్ను కూడా ఇంటి వాడిని చేశారు మీరు. రాజారాం గారు ఒక్క నిమిషం. పెళ్లి చూపులో ముందు అమ్మాయిని ఏదో చూపించినట్టున్నారు. ఆవిడ్ని ఆ అమ్మాయిని చూపించినప్పుడు మిమ్మల్ని 2000 రూపాయలు ఎక్స్ట్రా అడిగాను. మీరేమో 4 సార్లు ఆలోచించారు. వాడేమో ఏమీ ఆలోచించకుండా 4000 ఇచ్చాడు. ఆ అమ్మాయిని వాడికి సెట్ చేశాను. మీ జంట కూడా చాలా బ్రహ్మాండంగా ఉందిలే. ఎనీవే విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ రాజారాం గారు. వస్తాను. పదే ఇంట్లోకి వెళ్దాం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా తెరవ చేసుకో, తర్వాత నువ్వు చేసుకుందామని ఎవడు దొరకడు. ఏమే ఏంటండి? ఒక కాఫీ ఇవ్వు. కారం అయిపోయిందండి. నేను కర్రీ అడగలేదే, కాఫీ అడిగానే. కాఫీలో కారం వేయొద్దా అండి? 2000కి కక్కుర్తి పడితే ఇలాగే ఉంటుంది. 2000 కమిషన్ దగ్గర తేడా జరిగింది. ఇక్కడ ఎక్కడో నాకు చల్లగా ఉంది. నిన్ను బొంద పెట్టా 2 నిమిషాలు, నువ్వు నాకు కంగారు ఉంది ఇక్కడ. అంటే నీకు కాఫీ పెట్టడం రాదానే? అసలు నాకు వంట చేయడమే రాదండి. అంటే మీ అమ్మ వంట కూడా నేర్పిలేదా? మా అమ్మకు కూడా వంట రాదండి. మా ఇంట్లో మా నాన్నే వంట చేస్తుంటాడు. అంటే ఇప్పుడు చంద్ర చేయాలా? వాళ్ళే దొరికింది నీకు తింగరద, నీకు కరెక్ట్ ఇట్లా జరగాలి. నీకు చీత్ పంచాయత్ చంద్ర వాళ్ళ నాన్నగారి దగ్గరికి నేర్పిస్తారు వంట. అంట రాదా? అరే రాజారాం, అరే ఏంటి సీతారాం ఇలాంటి దానికి ఇచ్చి పెళ్లి చేసావంటారు నాకు? ఏమైంది? జంట బాగానే ఉందిగా. జంట బానే ఉందిరా, పోయి కింద మంట పెట్టడం రాదంటే దానికి. కాఫీ అడిగితే కారం అయిపోయిందని అంటుందిరా అది. కాఫీ అడిగితే కారం అయిపోయింది అన్నదా? సరే నేను వస్తాను రా. కాఫీ పెట్టడం రాకపోయినా పర్లేదురా, కానీ కాఫీలో ఏం వేస్తారో కూడా తెలియదు. పెళ్లి చేసేవాడు. ఏమండి కాఫీ? కాఫీ ఏం పెట్టావే? అమృతంలా ఉంది. దాని చేతిలో కాఫీ నేను తాగాలరా, వాడు తాగుతున్నాడు రా. కడుపు మంట. నా పిల్లని పట్టుకుని దాన్ని తిన్నంటావేంటి నువ్వు? బ్రదర్ కొద్దిగా తగ్గు, నీకు అసలు విషయం తెలియదు. ఏంటి ఈ దరిద్రుడు 2000 కకృతి పడ్డం వల్ల నాకు కావాల్సిన పెళ్ళం నీకు పెళ్ళమైంది. అది పెళ్లి చూపుల్లో నీకంటే ముందు దాన్ని నేనే చూశాను. పెళ్లి చూపులు అన్నాక 10 మంది అమ్మాయిలు చూస్తామండి. చూసింది ప్రతి ఒక్కటిని నా పిల్లలు అనుకుంటే ఎలా? నేను 10 మంది గురించి మాట్లాడలే బ్రదర్, నాకు కావాలి పెళ్ళం నీకు పెళ్ళమైందని చెప్తున్నా అంతే. అరే మళ్ళీ అదే మాట్లాడతావు, చంపేస్తాను అనుకుంటున్నావా? నీ కోపం వచ్చినా ఏం వచ్చినా నాకు సంబంధం లేదు. నాకు కాబోయే పెళ్ళం నీకు పెళ్ళమైంది అంటున్నా. ఆయన అన్నంత మాత్రం నేను అయిపోతానా ఏంటి? పదండి లోపలికి. ఏమండి ఆకలేస్తుంది, వంట చేయండి. వంట చేయమని అడగకూడదే. మరి నాకు వంట చేయడం రాదుగా. దానికి జీవితంలో క్లారిటీ లేదు, పనిలో క్లారిటీ లేదు. 2000 కకృతి పడి నా 100 జీవితాన్ని సర్వనాశనం చేసావు కదరా ఎదవా.
ఏమండి మధ్యాహ్నం వంట ఏం చేయమంటారు? గోంగూర పచ్చడి చేసి చేపలు పులుసు చేసేవి. చిటికెలో చేసేస్తా. చిటికెలేసుకుంటూ పని చేస్తుందిరా అక్కడ. ఇది వచ్చిన దగ్గర నుంచి నోట్లో చిటికెను వెళ్ళి పెట్టుకోవడం తప్ప ఇంకేం చేయట్లేదురా ఇది. నిన్ను బొంద పెట్ట. అరే నీకు 2,000 కాదురా 2 లక్షలు ఇస్తాడురా, దాన్ని నా పెళ్ళానిగా చేయరా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడితే నా పిల్ల మీద పడతావు నువ్వు. బ్రదర్ నేను పడట్లా, నీ పెళ్ళ మీద నీకెంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది. నా పిల్ల మీద నీకు హక్కుండడం ఏంటి? దాని పెళ్లి చూపులో దాని చేతితో కాఫీ నువ్వు తాగావు, నేను తాగా. దాని చేతిలో స్వీట్ నువ్వు తిన్నావు, నేను తిన్నాను రా. ఇది తెలుసుకో ముందు. పిచ్చి పిచ్చి లాజిక్లు మాట్లాడు మాకు. నాకు గారి ఒళ్ళు మండిందంటే మామూలుగా ఉండదు చెప్తున్నా. ఏమండి వంట రెడీ. అదిరా నాకు కావాల్సింది. ఏమండి ఆకలేస్తుంది వంట చేయండి. ఇది కాదురా నాకు కావాల్సింది. నీ పెళ్ళానికి వంట రాకపోతే పార్సల్ తెచ్చుకొని తిను, అంతేగాని ముందు చూసిన దానికి 2 లక్షలు ఇచ్చి చేసుకుంటా, తర్వాత చూసిన దానికి 4 లక్షలు ఇచ్చి చేసుకుంటా అని బేరమాడడానికి అది పొలం కాదు, నా పెళ్ళం. అరే వాడు టైం బాగుంది కాబట్టి టైమింగ్ లో డైలాగ్ చెప్పేసి వెళ్తున్నాడు రా. అదే నా టైం బాగుండి ఉంటే టైమింగ్ లో డైలాగ్ నేను చెప్పేవాడిని, వాడు వినేవాడు రా. ఏమండి ఆకలేస్తుంది వంట చేయండి. చేయరప్ప, దానికి ఆకలేస్తుందంట, పద వంట చేయ. నేను వంట చేయమంటా? నేను వంట చేయమంటే వంట చేసింది ఎవరా? నువ్వే కదా. వంట అయినా చెయ్యి, లేకపోతే దానికి నాకు పెళ్ళంగానే వంట చేద్దాను. వస్తుందా? ఇది పడతాడా? ఎవరైనా పెళ్లి చేసిన వాడికి ఇంటికి పిలిచి భోజనం పెడతారా? మీరేట్రా ఇంటికి పిలిచి నా చేత వంట చేస్తున్నారు? దానికి వంట వస్తే నిన్ను భోజనానికి పిలుస్తాం, దానికి వంట రానప్పుడు ఏం చేస్తారా? ఇలానే వంట చేపిస్తాం, ఏం చేస్తాం? అంకుల్ నాకు ఒక ఆమ్లెట్ వేయండి. ఏమండి ఒక్క ముద్దండి. చాలే. ప్లీజ్ 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 నా కోసం ఒక్క ముద్ద. అరే చూడరా, నీ ఫ్రస్ట్రేషన్ నా ఫ్రస్ట్రేషన్ మధ్యలో వాడు ఆనందాన్ని అనుభవిస్తున్నాడు రా. నిన్ను పక్కన పెట్టుకొని నీ మొగుడు ఇంకో పెళ్లి గురించి ఆలోచిస్తుంటే అసలు స్పందించమంటే ఇంకా నాకు ఆమ్లెట్ వేయలేదా? దప్పు తినడం కాదే, 2 రోజుల్లో వంట నేర్చుకోవే. పెళ్లి చేసి ప్రతి ఇంట్లో వంట చేయమంటే ఎలాగా? వసే 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 ఎలక ముఖం దానా, నాకింది చాలు, ఇంకా వెళ్ళి ప్లేట్ కడుక్కోపో. ప్లేట్ ఎలా కడగాలి? రాజారాం దానికి ప్లేట్ అంట కడగరా అంటారు, కడిగి. దానికి రాదంట్రా, రాదంటే నువ్వేగా ఇచ్చి చేసింది, నువ్వే కడుగు. మరి నా చెయ్యి వాడికి నాకేస్తాడు. అంకుల్ మొహం పగిలిపోయి వద్దులే. ఏం తగిలేరా నాకు? అరే రాజారాం, అరే రాజారాం, ఏంటి? ఇదిగో దాని 4 చీరలు, నాకు బనీను, నా ప్యాంటు, నా చొక్కా మొత్తం ఉతికి. దానికి రాదంట్రా. లక్ష్మణ్ లక్ష్మణ్ ఏంటి? నాకు పెట్టే తాత భరించలేకపోతున్నాడు. నీ పిల్ల నరికిచ్చిరా, నీకు మంచి అమ్మాయిని చూసి. ఏం మాట్లాడుతున్నావు? పెట్టే టెన్షన్ కి ఏం మాట్లాడాలి అర్థం కాక మాట్లాడేసాను. సరే సరే, మినిమం కామన్ సెన్స్ లేదు జనాలకి. ఏమే తలకు కొద్దిగా ఆయిల్ పెట్టు. సరేనండి. నీ చేతులతో ఆయిల్ పెడుతుంటే స్వర్గంగా అనిపిస్తుంది. రండి రండి చూడండి. దాని చేతిలో రాజభోగాలు అనుభవించాల్సింది నేను, వాడు అనుభవిస్తా. దీని అంతటికి కారణం అరే రాజారా. వీడు మళ్ళీ హత్య అయినట్టున్నాడు. అరే రాజారాం, ఏమైందిరా? దేకో ఉదర్. మీ 3 పిల్లల అనురాగాలు ఆప్యాయతలు బయట చూపించుకోవాలరా? లోపల నాకు అంత పంప ఉంది, లోపల చూపించుకోలేరా? ఆల్రెడీ అది మండిపోయినారా? వాడి మీద పెట్రోల్ చల్లుతారేంట్రా మీ ఇద్దరు? మొగుడు పిల్ల అన్యోన్యంగా ఉండడం కూడా తప్పేనా? చెయ్యి తియ్యరా, దరిద్రుడు, చెయ్యి తియ్యరా. మిమ్మల్ని ఇద్దరు చూస్తుంటే నాకే మండుతుంది, వాడికి మండడంలో తప్పులేదురా. సరే పదవే లోపలికి వెళ్దాం. అయ్యో రామా, సొంత పిల్లల మీద చెయ్యేసుకోవడానికి లేకుండా అయిపోయింది. రాలే వెళ్దాం. లోపలేసుకోవడం దరిద్రుడా.
అన్ని పనులు చేసి పడుతుంది కదా నీ పిల్లలు లోపల ఏం చేస్తుందిరా? బాగా దొబ్బి తిని గురకలేసుకొని పడుకుందిరా అది. నా చేతిలో చచ్చిందిరా అది. ఆకలి. ఆడపిల్ల అంటారు వంట చేయాలి, బట్టలు ఉతకాలి, ఇంటి ముందు ముగ్గు వేయాలి. ఏ రూలా? ముగ్గు ఆడవాళ్ళే వేయాలా? మరి మీ ఇంటి ముందు ముగ్గు మా నాన్న వేస్తాడు. అది వాళ్ళ నాన్న గురించి చెప్తుంటే నా ఫ్యూచర్ గుర్తుకొస్తుందిరా నాకు. ఆ దరిద్రుడు ఆడంగి పనులు అన్ని చేయడం వల్ల దీనికి మగ పని ఏదో ఆడ పని ఏదో తెలియకుండా పోయిందిరా. తాళి కడుతున్నప్పుడు మా మామగాడు పెళ్లిలో దీన్ని జడ ఎత్తి పట్టుకున్నాడు. కూతురు మీద ప్రేమ అనుకున్నాను కానీ వాడు పెద్ద చకోడిగాడు అనుకోలేదురా అయ్యా. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తానే. నేను ఎదురొస్తానండి. ఇది నాకు వద్దురా, ఇది నాకు కావాలా? నా పిల్లని వదలరా. నేను వదలు, నాకు ఇది కావాలి. తప్పురా వదిలేరా. నాకు ఇది కావాలరా. ఏమండి ఆకలిస్తుంది వంట చేయండి. నా పిల్లని వదలరా. అరే ఉండా, ఈ పొట్టిదాన్ని నువ్వు తీసుకెళ్ళి కొంగ నాకు ఇచ్చేరా రే. ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఏం వెహికల్స్ కాదురా, వైఫుల్ రా. బొంగుల ఫిలాసఫీ మాత్రం బాగానే చెప్తాను. ఆ బొంగులోది ఆకలిస్తుంది వంట చేయండి. దానికి పని మొత్తం వచ్చేంత వరకు నా ఇంట్లోనే పని వండుకుంటు. దాన్ని చూస్తుంటే జీవితాంతం వంట నేర్చుకునేటట్టు లేదురా. అయితే నువ్వు నా ఇంట్లోనే వంటోడిగా ఉంటుంది. ఇంకా లాభం లేదు. పోతున్నావేంట్రా? ఎక్స్ట్రా జబర్దస్త్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. నెల రోజుల నుంచి ఏం చేస్తున్నారండి మీరు? ఎప్పటి నుంచో నాకు ఒక తీరని కోరిక ఉంది. ఏం కోరికండి అది? దేవుణ్ణి చూడాలని. అందుకే దేవుణ్ణి పిలుస్తున్నాను. మీరు పిలవగానే పరిగెత్తుకుంటూ రావడానికి ఆయన ఏమైనా ఎదుటి గోపరాజు అనుకున్నారా, పక్కింటి పెద్దరాజు అనుకున్నారా? నా భక్తికున్న శక్తి ఏంటో చూపిస్తా, దేవుణ్ణి రప్పిస్తా. మీరు మంచిలోడో మెంటలోడో నాకు ఏం అర్థం కావట్లేదు. స్వామి స్వామి రా స్వామి. నెల రోజులు బట్టి ఇక్కడ కూర్చున్నాను స్వామి. చెవులు గరిచేస్తున్నాయి స్వామి. రండి స్వామి. మాటతో రావు స్వామి, నీకు పాటే కరెక్ట్. ఉన్నావా అసలున్నావా? వచ్చావా స్వామి మిమ్మల్ని చూడాలని? ఇంట్లో ఉన్న పెళ్ళాన్ని సరిగా చూసుకోగానే కనబడిన దేవుణ్ణి, కనబడే దయ్యాన్ని చూడాలి. ఆ పిచ్చి కోరికలు ఏంట్రా నీకు? సరే చూసావా? చూశాను స్వామి. హ్యాపీయా? హ్యాపీ స్వామి. సరే నేను వెళ్ళొస్తా మరి. స్వామి స్వామి అది కాదు స్వామి, దేవుడు ప్రత్యక్షం అయితే నీకు ఏ వరం కావాలో కోరుకో నాయనా అంటారు కదా, మీరు ఏమీ అడగలేదు స్వామి. నీకు వరాలు ఇచ్చి ఇచ్చి మాకు నరాలు తెగుతున్నాయి. అందుకే వరాలు ఏమి ఇవ్వట్లే, అన్ని క్యాన్సిల్ చేసుకున్నాం. ఒక గంట సేపు మా ఇంట్లో ఉండండి స్వామి. సరే వరాలు కూడా ఎలాగో ఇవ్వలేకపోయాను, ఈ వరమైన ఇస్తానులే. ఏమే బయటికి రా. అబ్బబ్బబ్బా ఏంటండి? దేవుడు వచ్చారు. నిజమేనండి. ఏమే కళ్యాణి రాగిని, మా ఇంటికి దేవుడు వచ్చాడే. అదేంటి నాయన, దేవుడు వస్తే పాదాభివందనం చేసుకోవాలి కానీ మీ ఆవిడేంటి పక్కకి వెళ్ళి ఫోన్ చేసుకుంటుంది? మనుషులు చూడడం కంటే చూపించడంలోనే ఎక్కువ ఆనందం పొందుతారు స్వామి. దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడ దేవుడు? హలో, ఇక్కడ ఉన్నా. ఏంటి నువ్వు దేవుడివా? మేము ఎక్స్పెక్ట్ చేసినంతగా లేవే నువ్వు. ఎక్స్పెక్ట్ చేసినది ఏమి ఎక్స్పెక్ట్ చేసావు? దేవుడు అంటే వెళ్ళిపోతూ ఉంటాడేమో అనుకున్నాము, కానీ నువ్వేంటి నలిగిపోయినట్టున్నావు. మీరు సినిమాలు చూసి ఏదేదో ఊహించుకొని వచ్చినట్టున్నారు. నిజంగా దేవుడు ఇలాగే ఉంటాడు. మీకన్నా మా ఎన్టీఆర్ఏ నయం. ఆ రాజసం, ఆ దర్పణం, ఆ డైలాగు డెలివరీ కొడితే నీకు డెలివరీ అయిపోద్ది. ఏమనుకుంటున్నావు? కిందంటే మీరు మేకప్ వేసుకొని రకరకాలుగా తయారవుతారు. మేఘాల్లో ఉన్న వాడికి ఏముంటుంది? ఇలాగే ఉంటాం. ఏ దేవుడు వస్తే ధర్మ సందేహాలు అడగాల కానీ ఏంటారు దరిద్రమైన సందేహాలు అడుగుతున్నారు. ఎందుకు పిలిచావరా నన్ను నువ్వు దరిద్రుడా? దేవుడు స్వామి, జపాన్ కూడా మీరే దేవుడా? దేశానికి ఒక ప్రధానమంత్రి ఉన్నట్టు దేశానికి ఒక దేవుడు ఉండడే. ప్రపంచానికి ఒకటే శక్తి, ప్రపంచానికి ఒకటే దేవుడు. స్వామి ఇప్పుడు ఉత్తర కొరియా కూడా మీరే దేవుడా? నేనే దేవుణ్ణే. మరి ఆ కిమ్ గారు ఏంటి నేనే దేవుణ్ణి అంటాడు? ఆ దరిద్రుడు నా మాట వినట్లేదు. వాడు ఏం చేయాలి అన్న ఏదైనా చావని వాడిని వదిలేశాను నేను. ఇదిగో దేవుడు అబ్బాయి పైలోకంలో నా మగడు బాగున్నాడా? నిన్ను వదిలేసి వచ్చాడుగా, బాగానే ఉన్నాడులే. దేవుడు స్వామి మీరు ఏం తింటారు స్వామి? మేమేం తినం, మాకు ఆకలేదు. అదే డాక్టర్ చూపించుకో, లేకపోతే గ్యాస్ ఫామ్ అవుద్ది. హలో దేవుడు, జబర్దస్త్ కి ఎక్స్ట్రా జబర్దస్త్ కి రెండిటికి నేనే ఫ్యూచర్ లో యాంకర్ అవుతానా? నువ్వు ఎక్స్ట్రా జబర్దస్త్ లో కూడా ఉండవు. నువ్వు
త్వరలో నీ భవిష్యత్తు కనబడుతుంది. నన్నేం చేయమంటారు స్వామి? ఏం చేయకు, ఇలాగే ఉండు, నువ్వు ఉండకపోవడమే కరెక్ట్. అయ్యయ్యో ఇగో దేవుడబ్బాయి, మాట్లాడితే దేవుడబ్బాయి అనకు. నేనేదో నీ అబ్బాయిలాగా అనిపిస్తుంది నాకు. వాయబ్బో చిన్నోడివి కదా అని దేవుడబ్బాయి అన్నా. నీ వయసు ఎంతనే? 60 ఏండ్లు. నా వయసు ఎంత తెలుసా? ఎంత? 60 కోట్ల సంవత్సరాలు. ఓయమ్మో ముఖం మీద ఒక్క ముడత కూడా రాలేదు మరి. ఇదిగో వాళ్ళంతా అమృతం తాగుతారే, అందుకే ముడతలు రావు. ఇదిగో దేవుడబ్బాయి ఒక్క మూతం అమృతం నాకు ఇయ్యవా? ముఖం మీద ఉన్న ముడతలన్నీ పొడగొట్టుకుంటా. రాలిపోయే టైంలో ఉన్నావే, మళ్ళీ చిగురుస్తా అంటే చిగురాకు ముఖం నానా? ఇదిగో దేవుడు స్వామి నాకు ఒక బంగారు చైన్ ఇయ్యవా? కదా తీసుకో. నాకు ఈ డిజైన్ నచ్చలే. మా వారు ఎప్పుడు చచ్చిపోతారో ఒక్క 1 మంత్ ముందు చెప్పరా, 1 కోటి రూపాయలకి ఇన్సూరెన్స్ చేసుకుంటాను. దీన్ని చూస్తే ఇక్కడే చంపేయాలందిరా నాకు. మీ ఆయన కాదు, ముందు నిన్ను తీసుకెళ్తా నేను. దేవుడు స్వామి నా ఈ చీరకి మ్యాచింగ్ బ్లౌజే దొరకట్లేదు స్వామి. మీ దివ్య దృష్టితో మ్యాచింగ్ బ్లౌజ్ ఎక్కడ దొరికిందో చెప్పండి స్వామి. ఏంట్రా ఇది, ఇలా ఉన్నారేంట్రా వీళ్ళందరూ? నిన్ను కొట్టాలరా ముందు. మనసు మమత సీరియల్లో అత్త కోడలు అంతగా టార్గెట్ చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు స్వామి? నేను కూడా చూసుకుంటూ కూర్చున్నా. నా విషయం నన్ను అడుగుతావేంటి? రైటర్ అడుగు, డైరెక్టర్ అడుగు, నన్ను అడుగుతావంట నువ్వు. ఇంత దారుణంగా ఉంటారేంట్రా నాయన వీళ్ళందరూ? ఇది టూ మచ్ రా నాయన. జబర్దస్త్ ఆర్పి. వీళ్ళు నా స్కిట్ కన్నా కక్కుతుకుండా డైలాగ్ చెప్పండి రా. ఆర్పి మీరంటే మాకు చాలా ఇష్టం అండి, మేము ఫ్యాన్స్ అండి. మీరు కామెడీ చేయాలన్న ప్రయత్నం ఉంటుంది చూడండి, అది మాకు తెగ నచ్చేస్తుందండి. ఎవడ్రా వాడు? ఆర్పి అని ఒక నటుడండి. నేను దేవుణ్ణి రా. ఆ ఆర్పికున్న వాల్యూ కూడా ఈ భూలోకంలో నాకు లేదారా? ఏమై ఆర్పి, నీ తర్వాత స్కిట్ లో కూడా మ్యాటర్ లేనట్టున్నది. నీకేం తెలుసు? నీ కుక్క ముఖంలో ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమైతుంది. ఒళ్ళు రాలిపోతాయి. పదండి. దేవుడు అంటే భయం ఉందా మీకు? భక్తి కూడా లేదు. నేను వచ్చి ఇంతసేపు అయింది, ఒక్కరైనా వచ్చి నాకు పాదాభివందనం చేశారా? తాగడానికి నీళ్ళు కూడా ఇవ్వలేదు నీకు. నీళ్ళు ఇవ్వకపోయినా కనీసం ఒక మర్యాద ఇవ్వండి. మిమ్మల్ని సృష్టించింది నేను. దేవుడికి కాళ్ళకి నమస్కారం అంటే పెట్టండి, ఫీల్ అవుతున్నాడు పాపము. పాట అయిపోయింది, ఆగవే. మీ ఆయనకు వయసున్నా కూడా వయసు అవ్వక ముందే పైకి వచ్చాడంటే ఏమో అనుకున్నా. నిన్ను చూస్తే అర్థం అవుతుంది. నేను వెళ్తా. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వెళ్ళలేదు. చూసారా స్వామి, వీళ్ళతో 10 నిమిషాలే మీరు భరించలేకపోయారే, జీవితాంతం మేము ఎలా భరిస్తాం అనుకున్నారు స్వామి? నేను లోకంలో పడుతున్న టార్చర్ భూలోకంలో మీరు కూడా పడాలి కదా నాయన. అంటే భూలోకంలో మేము పడుతున్న టార్చర్ మీరు కూడా అక్కడ. ఇప్పుడు తెలిసేది కానీ వెళ్తాలే. సరే భూలోకానికి వచ్చి ఎంతసేపు అవుతుంది మీరు? వస్తున్నానే. ఏంటి వచ్చేది? బొత్తిగా మీకు నా భయం లేకుండా పోతుంది. ఈ లోకంలో కాదు, పై లోకంలోకి రండి, మీ పని చెప్తాను. నడు. స్వామికి ఏమవుద్దో ఏంటో. పదండి మనం వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం, దేవుడు వెళ్ళిపోయాడు.